యాంటీబయాటిక్ ఓవర్ యూజ్ అంటే మనకి అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడేయడం. అంటే కొన్నిసార్లు మనకి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అంటే వైరల్ ఫీవర్స్‌కి ఎటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేకపోయినా గానీ చాలామందికి జలుబు, దగ్గు వస్తూ ఉంటుంది. అది కామన్‌గా సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గులుంటాయి. కానీ వెంటనే ఓకే. వచ్చింది కదా అని ఓవర్ ద కౌంటర్ మనకేమైనా యాంటీబయాటిక్ దొరుకుతుందంటే అది వెంటనే తీసేసుకొని వేసేసుకుంటాం. అందులో చాలా కామన్‌గా చాలా డ్రగ్స్ ఉన్నాయి. సో, దీని మీద అవగాహన లేకపోవడం వలన దాన్ని ఒక ఓవర్ యూజ్ గానీ, దాన్ని యాంటీబయాటిక్ ఒక అబ్యూజ్ అని చెప్తుంటాం. అలాగే ఫ్రీక్వెంట్‌గా వాడేస్తా ఉంటారు. అంటే సపోజ్ ఒక 1 వీక్ బ్యాకే సీజనల్ ఫీవర్ వచ్చింది. తర్వాత ఏమన్నా మళ్ళీ ఇంకేదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వితిన్ 1 మంత్‌లో వచ్చిందనుకోండి, మళ్ళీ దాన్ని వాడేయడం మొదలుపెడతా ఉంటారు. సో, అది ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు మనం యాంటీబయాటిక్ యూజ్ చేయడం కూడా మంచిది కాదు. దాన్ని ఓవర్ యూజ్ అంటాం. తర్వాత మూడోదేంటంటే కోర్స్. మనం ఏదైనా యాంటీబయాటిక్ వాడేటప్పుడు దానికి ఒక కోర్స్ ఉంటుంది. అంటే ఈ కోర్స్‌లో వాడితే ఆ ఒక జబ్బు నయమవుతుంది. సో, చాలామంది ఏంటంటే ఆ జ్వరం వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోతే యాంటీబయాటిక్‌ని కూడా వెంటనే అబ్రప్ట్‌గా స్టాప్ చేసేస్తారు. సో, ఆ స్టాప్ చేసేయడం వలన మనకి ఏదైతే ఎఫెక్టివ్‌గా ఉండే యాంటీబయాటిక్ ఉండేది అది ఆ బ్యాక్టీరియా కొన్ని ఇండోలెంట్ స్టేజ్‌లో ఉంటాయి. అంటే ఇంకా 5 రోజులు బతికే యాంటీబయాటిక్స్ ఒకవేళ 3 రోజుల్లోనే మనం జ్వరం తగ్గిందని ఆపేస్తే మాత్రం అది మళ్ళీ ఉన్న బ్యాక్టీరియా మీద మళ్ళీ యాక్ట్ చేయడానికి అది మళ్ళీ పని చేయదు. సో, అది మూడో కారణం. సో, ఇలాంటి అన్నెసెసరీగా మనం యాంటీబయాటిక్స్ ఉన్నాయి కదా అని చీటికి మాటికి దాన్ని వేసేసుకోవడం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలు ఏంటన్నది మనకి పబ్లిక్‌లో అంత అవేర్‌నెస్ లేదు.